పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమాన్విత శక్తిచే మిమ్మల్ని అందరినీ మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క తత్వమును గురించి తెలుసుకోవటానికి సాదరముగా ఆహ్వానిస్తున్నాను. అయితే మనము ప్రారంభించుకుని పోవు ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా తండ్రి దేవుని దీవెనలు పొందుటకై వేడుకుంటూ మన 15వ పాఠాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులైన స్నేహితులారా, మనము నిర్గమకాండము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తండ్రి యెహోవా దేవుని యొక్క మహిమాన్వితమైన అత్యంత శక్తివంతమైన కార్యాలను, అద్భుత శక్తులను తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల తరపున మోషే ప్రవక్త మరియు అహరోనుల ద్వారా విగ్రహారాధకులు, మౌఢ్యులు అయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా 430 సంవత్సరాల నుండి పీడిస్తున్న ఐగుప్తీయులను ఏ విధముగా ముప్పు తిప్పలు పెట్టి వారికి తన దైవ శక్తిని చూపిస్తూ ఇశ్రాయేల్ ప్రజలకు బానిసత్వం నుంచి విముక్తిని ప్రసాదించారో మనం విన్నాం. ఇప్పుడు ఈనాటి మన 15వ పాఠంలో తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క తత్వాన్ని, ఎప్పటి వరకు జరిగిన మరియు వారు చేసిన అద్భుత కార్యాలను మరియు ఇశ్రాయేల్ ప్రజలు, ఫారో చక్రవర్తి మరియు ఐగుప్తీయులు జీవితాలను లేక వారి తత్వాలను మనం ధ్యానించుకుంటూ ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము నిర్గమకాండంలో చదువుకున్న విషయాలను సంగ్రహిస్తూ వాటి యొక్క సారాంశాన్ని మనం ఈనాడు తెలుసుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ సారాంశాలను మన జీవితాలతో పోల్చుకుంటూ ధ్యానించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనగా ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తీయులు, ఫారో చక్రవర్తి, మోషే మరియు అహరోను ప్రవక్తలు, వీటన్నిటికన్నా ప్రధానంగా తండ్రి అయిన యెహోవా దేవుడు. ఈ యొక్క వ్యక్తులందరూ ఈ గడిచిన 14 పాఠాల్లో వివిధ క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ని మన యొక్క జీవితాలతో పోల్చుకుంటే ఒక వ్యక్తి యొక్క జీవితంతో వీటిని పోల్చుకోవచ్చు. అది ఎలాగంటే, ప్రతి వ్యక్తిలోనూ 2 తత్వాలు ఉంటాయి. అవి ఏమిటంటే, మొదటిది ఆత్మీయ తత్వం, రెండవది భౌతిక తత్వం. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ 2 తత్వాల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. అది ఎలాగంటే, ఆధ్యాత్మిక తత్వం ఎప్పుడు మనిషిని తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కృపా, దయ, కనికరాలను తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా సత్యమైన మార్గంలో నీతి నిజాయితీగా జీవించి ధన్యుడిగా అవ్వాలని మనిషికి ఉద్బోధిస్తుంది. కానీ భౌతిక తత్వం ఎప్పుడు సుఖ సౌఖ్యాలను కోరుకుంటుంది. ఆ సుఖ సౌఖ్యాలను సాధించడానికై ఎన్నో పాపక్రియలు, దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మానవుని యొక్క
ఈ రెండు తత్వాలను మనం నిర్గమకాండంలో మన పాఠంలో చదువుకున్నట్లుగా ఫారో చక్రవర్తి ఆ రాజోద్యోగులను మన భౌతిక శరీరంగా పోల్చుకుని మన ఆత్మను దేవుని యొక్క ప్రతిరూపంగా పోల్చుకుంటూ మోషే ప్రవక్త అహరోనులను ఆత్మ యొక్క ప్రతినిధులు అనగా దేవుని యొక్క ప్రతినిధులుగా మనకు సన్మార్గాలను ఉద్బోధించే వ్యక్తులుగా మనం పోల్చుకుంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకు ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దేవుడు చేసిన సంఘటనలు మనకు అర్థమవుతాయి. గౌరవనీయులారా, ఇదిగో మన దేహం అనే ఈ ఫారో చక్రవర్తి అనే దేహము తనలో ఉన్నటువంటి ఆత్మను బానిసలుగా చేసుకోవాలని లేక అణగిదొక్కాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అప్పటికీ మనస్సు ఎన్నో విధాలుగా ప్రవక్తలైనటువంటి అహరోను మరియు మోషే ప్రవక్తల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినట్టుగా మనల్ని కూడా ప్రతి వ్యక్తిని మనలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరమైన ఆత్మ మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే మోషే ప్రవక్త ద్వారా, అహరోను ప్రవక్త ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు ఫారో చక్రవర్తి చేసిన తప్పులను హెచ్చరించినట్లుగా, ఉదాహరణకి ఒక మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తిని తీసుకుంటే లేక తాగుబోతును తీసుకుంటే, అతను ప్రారంభంలో తాగుతున్న సమయంలో మనసు తప్పనిసరిగా ఎటువంటి వ్యక్తినైనా సరే, ఆ వ్యక్తికి మతంతో సంబంధం లేదు, ఏ మతస్థుడు కానవసరం లేదు, నాస్తికుడైనా అయి ఉండొచ్చు. కారణం అతడు ఒక మనిషే కాబట్టి. ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ అనేది మనిషిని తప్పు చేసినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉంటుంది. అలాగే మంచి చేసినప్పుడు, తోటివారిని గౌరవంగా చూసినప్పుడు, యేసయ్య చెప్పినట్టుగా తన వలె తన సోదరుని ప్రేమించినప్పుడు మనసు ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు అమితానందం పొంది విజయగీతం పాడుకున్నట్లుగా మనం 14వ పాఠంలో నేర్చుకున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో. అయితే ఇప్పుడు ఆ త్రాగుడుకు బానిసైన వ్యక్తిని ఆత్మ లేక దేవుని స్వరము ఏ విధంగా హెచ్చరిస్తుందో చూద్దాం. మొదట తాగినప్పుడు హెచ్చరించినటువంటి ఆత్మ, అలాగా ఆ వ్యక్తి ఆ ఆత్మ యొక్క స్వరాన్ని లేక దేవుని యొక్క స్వరాన్ని లేక దైవబోధలు చేస్తున్నటువంటి గురువుల ద్వారా దేవుడు చెప్తున్నటువంటి ఆ స్వరాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే తను ఫారో చక్రవర్తిలాగా పాపం మీద పాపం చేస్తూ పోతూ ఉంటాడు. దానికి ఫలితం అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటాడు. కుటుంబంలో ఏసరింపునకు గురి అవుతుంటాడు. బిడ్డలేక అగౌరవ తత్వానికి గురి అవుతూ ఉంటాడు. చివరికి తన స్నేహితులే అసహించుకుంటూ ఉంటారు. అనగా చెడ్డ స్నేహితులైతే ప్రోత్సహిస్తారు, కానీ మంచి స్నేహితులు అసహించుకుంటారు. అలాగా ప్రతిసారి ఏసడింపులతోనూ, చేదరింపులతోనూ, విమర్శలతోనూ ఆ వ్యక్తి నరకయాతమైనటువంటి జీవితం జీవించవలసి ఉంటుంది. ఏ విధంగా ఈ ఫారో చక్రవర్తి దేవుని యొక్క స్వరాన్ని మోషే ప్రవక్తల ద్వారా, అహరోనుల ద్వారా చెప్పినప్పుడు మొదట్లో ఉన్నట్టే ఉండి వారు వెళ్ళిన వెంటనే మరలా తన మనసును కఠినపరచుకొని ఇశ్రాయేల్ ప్రజలను ఇంకా ఎక్కువ శ్రమలు పెట్టినట్లుగా, అదేవిధంగా ఈ యొక్క తాగుబోతు వ్యక్తి కూడా తాగుడు తగ్గిపోయినప్పుడు, అనగా తనలో ఉన్నటువంటి మత్తు తగ్గిపోయినప్పుడు భార్యాభర్తలు, పిల్లలు, బంధువులు చెప్పినప్పుడు ఎంతో చిన్న పిల్లవాళ్ళలాగా వినటానికి ప్రయత్నం చేస్తాడు, వింటాడు. కానీ ఒక్కసారి మరలా ఆ యొక్క తాగటం గుర్తు వచ్చినప్పుడు మన వెంటనే తన
తన భార్యకు తన పిల్లలకు ఇచ్చిన మాటను పెడచెవిని పెట్టి దేవుని హెచ్చరికను పక్కన పెట్టి మళ్ళా ఆ యొక్క తాగుడికి వెళ్ళిపోతూ ఉంటాడు. దానివలన వచ్చే నష్టం ఏమిటంటే, ఏ విధంగా అయితే ఫారో చక్రవర్తి పంటలను కోల్పోయి మిడతలు దేశమంతా వ్యాపించి పంటలు తిన్నట్టుగా కప్పులు దేశమంతా వ్యాపింపచేసుకొని చివరకు వారి దేశంలో నీరన్నీ ఎర్రగా మారిపోయి ఇంకా 10వ అరిష్టానికి వస్తే చివరికి వారి యొక్క బిడ్డలనే కోల్పోయిన సందర్భాల్లాగా ఈ యొక్క తాగుబోతున్న వ్యక్తి తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతాడు. తన యొక్క భౌతిక దేహంలో ఉన్నటువంటి కిడ్నీలను కోల్పోతుంటాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత చివరికి తన దేహమే తన యొక్క చేతుల్లో లేనటువంటి పరిస్థితికి వస్తుంది. ఆత్మ యొక్క శక్తి మరియు దేవుని యొక్క మాటలను వినలేని స్థితికి వెళ్ళిపోతాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఎందువల్లంటే తన యొక్క శరీరం అంతా కృషించి నశించిపోయి ఉంటుంది కాబట్టి, ఒంట్లో ఓపిక ఉండదు కాబట్టి చివరికి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫారో చక్రవర్తి దేవుని యొక్క హెచ్చరికను ప్రవక్త ద్వారాను ఆహారముల ద్వారాను చెప్పిన విషయాలను గ్రహించకుండా వినిపించుకోకుండా మూర్ఖత్వంతో తన యొక్క సైనికులను వెంటబెట్టుకొని తండ్రి అయిన యెహోవా అద్భుత రీతిగా సముద్రాన్ని చీల్చి వారిని ఫారో చక్రవర్తి నుంచి కాపాడినప్పుడు కూడా ఫారో చక్రవర్తి దేవుని యొక్క శక్తిని గుర్తించక మూర్ఖత్వంతో తన యొక్క సైన్యాన్ని ఇజ్రాయేల్ ప్రజల్ని బంధించడానికి పంపగా అత్యంత శక్తివంతుడైన దేవుడు అతని యొక్క అజ్ఞానానికి తెలివి తక్కువతనానికి శిక్షగా అతని యొక్క సైన్యాన్ని అంతటిని సముద్రంలో ముంచివేసినట్లుగా ఈ తాగుబోతు వ్యక్తి యొక్క జీవితం కూడా అలాగనే ఉంటుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మూర్ఖత్వంతోనూ అశ్రద్ధతోనూ నిర్లక్ష్యంతోనూ ముందుగా తనలో ఉన్నటువంటి మనస్సు చేస్తున్న హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా, దేవుడు తన యొక్క బోధకుల ద్వారా చెబుతున్నటువంటి సద్బోధలు కూడా వినకుండా, తన భార్య బిడ్డలు బంధువులు హెచ్చరిస్తున్నా కూడా అశ్రద్ధతోటి జీవించడం వల్ల చివరకు తన యొక్క జీవితాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలాగే ఏ వ్యక్తి అయినా సరే ఈ తాగుడు దుర్వ్యసనానికి లోనైన వ్యక్తిలాగా దొంగతనాల్లోనూ మోసపూరితమైన జీవితంలోనూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ మార్గాల ద్వారా మోసపూరితమైన చర్యల ద్వారా సంపాదన కూడగట్టుకుంటూ తనలో ఉన్నటువంటి మనసు చేస్తున్న హెచ్చరికలను దేవుడు తన యొక్క విశ్వాసుల ద్వారా బోధకుల ద్వారా తన కుటుంబ సభ్యుల ద్వారా చేస్తున్న లేక చెబుతున్న సద్బోధనలను పెడచెవిని పెడితే ఎవరికైనా ఇదిగో మనం ఈ పాఠంలో నేర్చుకున్న విధంగా ఫారో చక్రవర్తి నష్టపోయిన విధంగా ఈ తాగుబోతు వ్యక్తి జీవితాన్ని కోల్పోయిన విధంగా అందరికీ అదే జరుగుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, జీవితంలో మానసిక ఆనందాన్ని కోల్పోతుంటారు, జీవితంలో గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు, ప్రేమకు దూరం అవుతుంటారు, చిట్ట చివరిగా శాపనిర్ధాలతో కూడినటువంటి జీవితం జీవిస్తూ దేవుని యొక్క శాపానికి కూడా గురి అవుతుంటారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాటి మన 15 పాఠంలో తండ్రి అయిన యెహోవా మనకు చెప్తున్నటువంటి హెచ్చరిక, చేస్తున్నటువంటి సద్బోధ, బోధిస్తున్నటువంటి హితబోధ. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బోధలను మన మనసులో ముద్రించుకుంటూ తండ్రి అయిన యెహోవాకి కృతజ్ఞతగా జీవిస్తూ మన జీవితాలని తండ్రి అయిన యెహోవా యొక్క
మహిమలో వారి యొక్క చిత్తానుసారంగా జీవించడానికి శక్తిని, అవకాశాన్ని మనకు ప్రసాదించమని మనం దేవుణ్ణి ఈ 15వ పాఠ ముగింపులో తండ్రి అయిన దేవుని వేడుకుందాం. ఓ పరమ పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన, సర్వ సృష్టికర్త, సర్వమానవాళిని అమితంగా ప్రేమిస్తున్న దేవా, సర్వమానవాళి మీ యొక్క సద్బోధన ద్వారా, అనగా మాలో లేక ప్రతి మనిషిలో మీరు నిమిడీకృతం చేసినటువంటి మీ యొక్క ప్రతిరూపమైన ఆత్మను మేము నిరంతరము గమనిస్తూ, మేము తప్పు చేసినప్పుడల్లా అది మాకు చేస్తున్న హెచ్చరికలను మీ యొక్క స్వరంగా భావించి, మీ యొక్క శక్తిని, మీ యొక్క ప్రేమను అనుభవించే భాగ్యాన్ని, మీ చిత్తాన్ని అనుసరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, బలహీనతల్లోనూ చిక్కుకొని పాపాలే జీవితంగా జీవిస్తూ బలహీనతల బురదలో కూరుకుపోయిన మమ్ము కరుణించమని, క్షమించమని, ఈ పాఠం విన్నవారన్నా వారిలో ఉన్న బలహీనతలను గుర్తెరిగి మీ యొక్క ప్రేమను నుంచి గుర్తించి వారి జీవితాలను మార్చుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ త్రియేకదేవా, మమ్మల్ని అందరినీ దీవించి కాపాడు తండ్రి. ఆమెన్.